వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. నెల్లూరు జిల్లా రాపూరులో సంచలనం సృష్టించిన కూల్ డ్రింక్ షాప్ నిర్వాహకుడు షఫీ దారుణ హత్య కేసు నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ వివరాలు వెల్లడించారు. హత్య కేసులో మొత్తం 7 మందిని అరెస్ట్ చేసినట్లు, హత్య కేసులో ప్రధాన ముద్దాయి మస్తాన్, దాసరి క్రాంతి, 5 మంది వ్యక్తులతో కలిసిన మొత్తం 7 మంది సుదర్శన్, రాజశేఖర్, సాయి ప్రసాద్, వెంకట సాయి, తరుణ్ అనేవారు షఫీ హత్య గావించినట్లు కారుకు ఫోన్ నంబర్ ప్లేట్ మార్చి అందులో షఫీని రాపూర్లో కిడ్నాప్ చేసి హత్య చేసి తాతిపల్లి వద్ద వేసినట్లు, మస్తాన్ మృతుడి కుమార్తెను ప్రేమించినట్లు, మృతుడి కుమార్తెను బంధువుతో పెళ్లి నిశ్చయించడంతో మృతుడి కుమార్తె మస్తాన్ వదిలివేయడంతో హత్య చేయించినట్లు, కొడవలితో హత్య జరిగినట్లు, ఇంకా సమగ్రంగా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ హత్య కేసును ఛేదించడంలో సహకరించిన రాపూరు సిఐ కండలేరు, ఎస్ఐ రాపూరు, ఎస్ఐ సైదాపురం, ఎస్ఐ సైబర్ విభాగం వారిని డీఎస్పీ అభినందించారు. నెల్లూరు జిల్లా రాపూరులో సంచలనం సృష్టించిన కూల్ డ్రింక్ షాప్ నిర్వాహకుడు షఫీ దారుణ హత్య కేసు నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ వివరాలు వెల్లడించారు. హత్య కేసులో మొత్తం 7 మందిని అరెస్ట్ చేసినట్లు, హత్య కేసులో ప్రధాన ముద్దాయి మస్తాన్, దాసరి క్రాంతి, 5 మంది వ్యక్తులతో కలిసి మొత్తం 7 మంది సుదర్శన్, రాజశేఖర్, సాయి ప్రసాద్, వెంకట సాయి, తరుణ్ అనేవారు షఫీ హత్య గావించినట్లు కారుకు ఫేక్ నంబర్ ప్లేటు మార్చి అందులో షఫీని రాపూరులో కిడ్నాప్ చేసి హత్య చేసి తాతిపల్లి వద్ద వేసినట్లు, మస్తాన్ మృతుడి కుమార్తెను ప్రేమించినట్లు, మృతుడి కుమార్తెకు బదులు బంధువుతో పెళ్లి నిశ్చయించడంతో మృతుడి కుమార్తె మస్తాన్ వదిలివేయడంతో హత్య చేయించినట్లు, కొడవలితో హత్య జరిగినట్లు, ఇంకా సమగ్రంగా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ హత్య కేసును ఛేదించడంలో సహకరించిన రాపూరు సిఐ కండలేరు, ఎస్ఐ రాపూరు, ఎస్ఐ సైదాపురం, ఎస్ఐ సైబర్ విభాగం వారిని డీఎస్పీ అభినందించారు. సత్యనారాయణ, మా ఎస్ఐలు, అట్లా మా సబ్ డివిజన్లో కొంతమంది ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు. దాంతో వచ్చేసి కంప్లీట్ దాదాపు దాని మెయిన్ కూడా నిరూపించడం జరిగింది. చాలా మంచి వర్క్. జనరల్గా ఎఫ్ఐఆర్లు ఎవరో తెలియని పేర్లను చేయడం అనేది కష్టం. జనరల్గా తెలిసిన పేర్లు ఉంటే అది వేరే కథ, తెలియని వస్తుంది. ఎఫ్ఐఆర్ కట్టడం ఎవరో తెలియదు. తర్వాత అందరూ సంబంధం పట్టుకొచ్చి ఈ విషయంలో మా సి సత్యనారాయణ, మా కండలేరు ఎస్ఐ, రాపూర్ ఎస్ఐ, అట్లే వాళ్ళ టీం, మా సబ్ డివిజన్లో కొంతమంది సీఏలు ఎట్లయినా సంపాదన దేశంతో ప్లాన్ చేసుకొని ఈ ఒక జరగక 3-4 రోజులు 5 రోజుల నుంచి కూడా వాళ్ళు నెల్లూరులో ప్లాన్ చేసుకున్నాం. మస్తాన్ ఏం చేసినంటే ఈ క్రాంతిని కలవడం, క్రాంతి వచ్చి వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ రోజు ఒక నిషాన్ సన్నీ కార్, అది దానిలో కూడా నేమ్ ప్లేట్ మార్చడం జరిగింది. ఫేక్ అది వేదాయపాలెంలో ఒక స్టిక్కర్ రకం దగ్గర నేమ్ ప్లేట్ మార్చి 2 ప్లేట్లు ముందు ఒకటి ప్లేట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ 8 గంటలు అట్లా బయలుదేరి ఈ మన రాపూర్ వచ్చి పక్కన అతని కూలింగ్ షాప్ పక్కన వెయిట్ చేశాడు. అతను బయటకు 11 పైన వచ్చినప్పుడు అతను మాటలు పెట్టి అతను కారులో పుష్ చేసి అతని నుంచి కారులోనే గుద్దినాడు. కొంత దూరం మొత్తాన్ని మన నెల్లూరు సైడు కారులోంచి లాగి వీడు కలర్ ప్రకాష్ రాజశేఖర్ బయటకు లాగి అందరు కలిసి కాలు చేతులు పెట్టుకొని గొంతు చేసి పక్కన ఈరోజు వాళ్ళందరినీ కూడా మొత్తం 7 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 16వ తేదీ నైటు అర్ధరాత్రి మన రాపూర్ సంబంధించి కూల్ డ్రింక్ షాప్ షేక్ సఫీ అతను చంపబడ్డాడు. దానికి సంబంధించి కేసు నమోదు చేయడం అయింది కండలేరు పోలీస్ స్టేషన్లో. దానిలో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం అయింది. దాని ముఖ్యంగా ముద్దాయిలు ఏంటంటే 7 మంది ఉన్నారు. దాంట్లో సందపల్లి మస్తాన్ అని ఒక రాపూర్లోని అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ విషయంలో అమ్మాయికి వేరే సంబంధమైన అని చెప్పి తన అత్తి మ్యారేజ్ చెడగొట్టాలని చెప్పి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం జరిగింది. అతను వచ్చేసి దాసరి క్రాంతి అని ఒకటి ఉన్నాడు. అతను వచ్చేసి నెల్లూరు గూడూరులో ఉంటాడు. మరి ఇక్కడ కూడా రాపూర్కి వస్తుంటాడు అప్పుడప్పుడు. అతను పరిచయం ఇక్కడ
ఎలా పరిచయం అంటే ఈ మస్తాన్కు వాళ్ళ అన్నకు మ్యారేజ్ చేశాడు జస్ట్ ఇయర్స్ బ్యాక్. దానిలో భాగంగా అతను పరిచయం, అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు. ఈ విషయం చెప్పాడు, నాకు ఇట్లా లవ్ ఫెయిల్ అయింది, ఆ విషయంలో నాకు టాస్క్ ఉందని చెప్పాడు. దాన్ని వ్యాసర్ క్రాంతి ఒప్పుకున్నారు. దాని మేరకు వ్యాసర్ క్రాంతి ఏం చేశాడంటే 5 మంది అతనికి సంబంధించిన వ్యక్తులు, అతని పరిచయమైన వ్యక్తులను మాట్లాడడం, కాన్స్పిరసీ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు సుదర్శన్ సంధ్య అని ఒకతను, అతను కొట్టిపాలెం నెల్లూరు, మొగలిగుంట రాజశేఖర్, అతను వచ్చేసి ఎట్టుగుంట, అలారి సాయి ప్రసాద్, అతను వచ్చేసి ఉప్పుగుంటపాలెం చిల్లపూరు మండలం, మాలపాటి వెంకట సాయి, అతను వచ్చేసి పురాణి గ్రామం అల్లూరు మండలం, ఇంకొకటి వచ్చి ఆలపాకు తరుణ్, అతను వచ్చేసి చాకచర్ల గ్రామం ఇడవలూరు మండలం. వీళ్ళంతా కూడా క్రాంతికి ఈ చెప్పిన మస్తాన్ కాకుండా క్రాంతికి సంబంధించిన మిగతా 5 మంది కూడా అతనికి బాగా పరిచయం. అతనికి ఎప్పుడు కలవడం చేయడం జరుగుతుంది. అతను క్రాంతి వచ్చి ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తుంటాడు, ఇది మన వాట్సాప్ గ్రూప్ కూడా, హ్యూమన్స్ పవర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో వీళ్ళందరూ చాలామంది ఉంటారు, టచ్లో ఉంటారు. ఆ విషయంలో దసరా క్రాంతి వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఇతన్ని